ఆడికైతే మనం పోతున్నాము. 977 అంట పిల్లర్ నంబర్ 979 మొదలు ఏడుంది 12 ఏడా ఏడా నీకు ఏడా కనిపించింది? నిజమా పద. హలో బ్రో, నీకు కనిపించిందా లేదా? కనిపించిందా లేదా మీకు? ఏది ఏం వీడియో ఉందా? ఒకసారి చూపి. బెనర్ ఇదే మనదే బండి. ఎటు పోయారు? అరే అవునా, ఉంటే ఈ ఏరియాలోనే ఉంటుంది. ఒకసారి ఆపు. అలా ఒకసారి ఫైనల్ అయితే బబ్బు అని బండి మనకైతే దొరికింది అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకి బండి ఏడుంది, ఆడికైతే మనకు ఒక ఫోన్ వచ్చింది, ఆడికైతే మనం పోతున్నాము. తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది కూడా నేను మీ అందరికి చెప్తా. ఇప్పుడు ప్రెసెంట్ అయితే బెనర్కి అయితే నేను ఫోన్ చేసి చెప్పిన, బబ్బు వాళ్ళు వీళ్ళంతా ఇంట్లోనే ఉన్నారు, వీళ్ళు ఫోన్ ఎత్తుతలేరు. సో ప్రెసెంట్ అయితే నేనైతే పోతా. సో ఆడ పోయిన తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం నేనైతే రికార్డ్ చేస్తా. సో గైస్, వాడు బబ్బు వాడు బండి చూసి అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతాడు. సో ఇప్పుడు ఆడ పోయిన తర్వాత వాళ్ళ ఓన్ మట్టుకురు ఏంది అని అంతా. ఇందాక కొంచెం ముందే నాకు వచ్చింది ఫోన్. ఎంబటే ఏం జరిగిందంటే ఇట్లా మీ బండి కనిపించింది అది ఇది అనగానే నేను ఎంబటే పోవడం అనేది స్టార్ట్ చేస్తున్నా. సో ఆడ పోయినాక ఎమర్జెన్సీకి అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే వీడియో తీస్తున్నా. ఆడ పోయినాక ఏం జరుగుతుంది ఏంది అనేది మీ అందరికి చెప్తా. లైట్ వస్తుందా? వచ్చేదా? సో గైస్, గోప్రో అయితే పెట్టుకొని పోతున్నా, బండి మీద పోతున్నా అనమాట. బెనర్ గాడు వచ్చేస్తాడు. బాన్స్ కూడా తీసుకో. బాన్స్ బండిది. సో బబ్బా అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది. నాకు తెలుసు బండి దొరుకుతుందని, ఎందుకంటే అట్లాంటి బండి ఏడా లేదు. అండ్ ఇది వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉన్నది ఇది ఒక్కటే బండి అనమాట. ఎందుకంటే ఓవర్ అంత 3 లక్షలు చిల్లర పెట్టి ఓవర్ కొన్నారు. దమ్దమ్ అవుతుంది. సార్ బబ్బు అని బండి దొరికిందంట. మీరు ఇప్పుడు ఏమైనా పని ఉందా మీకు? నాతో వినర్గాడు వచ్చా మొన్న రాత్రి. నువ్వు అదే టైంకి లేట్ వచ్చినావు, రాత్రికి వచ్చినావు నువ్వు. నువ్వు ఒక 5 నిమిషాలు ముందు వస్తే బండి కనిపించేది, అర్థమైందా? నువ్వు వాడు పెట్టేసిన ఒక 10 నిమిషాలకి నువ్వు వచ్చినావు. వీడు ఏమైనా ఇంకా ఇంత లేట్ చేస్తాను. బండి బండి మీద వస్తున్నా అన్నాడు. బండి జల్లి అసలు ఏడా అనిపిస్తుంది అన్న. మళ్ళీ అప్పుడే పట్టుకోమని చెప్పొద్దా? మనోడు ఫోన్ చేసిండు, మనం ఒక నంబర్ పెట్టినాం కదా, ఫోన్ చేసిండు. అంటే ఇప్పుడు అలా బండి ఉందంటా లేదంటనా? ఇప్పుడు అన్నీ ఏమడగలే. आपकी गाड़ी మీ బండి కనిపించింది ఆవు అని చెప్తాడు. అచ్చా, మీ అమ్మాయి బండి దొంగతనం చేసిన పని ఏందో అని అర్థమే కాదు అసలు. అది వస్తున్నాయి కదా.
రమ్మని జల్దీ రమ్మని మళ్ళా వెళ్ళిపోవాలా ఉంటుంది. అసలు ఇవాళ రేపు కెమెరాల్లో పెట్టుకొని కూడా ఎట్లా దొంగతనాలు చేస్తారేమో అసలు అర్థమవుతలేదు. మన మా డాడీ బండి కూడా ఇట్లనే కొట్టేసారు. కాదా నా డౌట్ ఏం తెలుసా, ఇప్పుడు ఆ దొంగలు ఉన్నాడా లేక పోతుండా అని అడుగుతున్నా. అరే అమ్మా ఇదేం పర్సనా, ఇట్లా కొడతాం జల్దీ వెళ్ళిపోవచ్చు. ఇట్లా ఇట్లా జల్దీ రాదు, ఇట్లా పోవచ్చు జల్దీ పోవచ్చు. అదే అట్లా పోయి యూటర్న్ తీసుకొని రా అంతా. ఆడికి ఇట్లా దొరికినంటే డేంజర్ ఉంటుంది వానికి. డైరెక్ట్ పోలీస్ స్టేషన్ అయ్యాడు. చిన్న పిల్లోని బండి అని కూడా చూడకుండా చిన్న బండి కూడా దొంగతనం చేసి వస్తారా ఇంకా తెలియదమ్మా. ఈ రాత్రి ఎలా తిరుగుతున్నా నాకు బండి వేసుకొని. ఈ రాత్రి ఎలా తిరుగుతున్నా వీళ్ళు ఏడున్నారు ఇంకా? వీళ్ళకి చెప్పేసి మనం వెళ్ళిపోదాం. ఆగు అన్నాడు అప్సి కూడా చౌరస్తా దగ్గర ఓని, నువ్వు ఓని మనం వెళ్ళిపోదాం. నాడు అప్సి కూడా బండి అయితే మనకి దొరికిపోతే హైలైట్ అనమాట. సో బండి అయితే కనిపించిందనే ఫోన్ వస్తుంది మనకి. ఇండియా యాప్ వాళ్ళకి ఫోన్ చేద్దాం. ఇండియా అప్సి కూడా చౌరస్తా అన్నాడు. ఇండియా యాప్ అప్సి కూడా చౌరస్తా అన్నాడు. చేస్తున్నా ఆడు దొరికింది అనుకో దొంగ డేంజర్ ఉంటుంది అనుకో. హలో ఏడా బ్రదరు? 977 ముందట అనుకుంటా. 982 ఎటు 977 అంట పిల్లర్ నంబర్. నైన్ 979 ముందర ఏడుంది బండి. ఏడా ఏడా మిస్ అయిందంట. నడపండి. నీకు ఏడా కనిపించింది? నిజమా పదా? హలో బ్రో, నీకు కనిపించిందా లేదా? కనిపించిందా లేదా మీకు? ఏం వీడియో ఉందా? ఒకసారి చూపి. ఏడుంది? వినర్ ఇదే మనదే బండి, మన బండి. ఎటు పోయారు? అరే అవునా, ఏడో పోయినా ఎటు? మీరు పట్టుకోలేవా అన్ని?
మొత్తం వీడియో తీయలేదా? సింగల్ ఉన్నా ఇబ్బంది అయింది. అరే నువ్వు అప్పుడే పట్టుకోద్దా అన్నాను. నేను చూపెడుతున్నా అన్న మూగట నడు నడు. ఇంటి దాకా ఫాలో అయినా చూపెడుతున్నారా కూర్చో. నేను ఈ బండి ఎక్కుతాను, ఆ బండి మీద రా. అరే ఈ బండి నువ్వు పట్టుకోద్దా? ట్రై చేసినా దొరకలేదు. మీరేడు ఉంటారు? నాచరమా? మన ఇంటి దాకా ఫాలో చేసినావాను? అక్కడ దాకా చూసిండంట మనోడు. బాబు అందే బండి అది, నువ్వు మొత్తం వీడియో తీసేడుతుండే. గైస్ బబ్బు అది బబ్బు బండి. అండ్ బండి అయితే ఫైనల్లీ మనకు దొరికినట్టే అనుకోరిగా. నువ్వు ఇప్పుడు ఆయన మొత్తం ఆయన ఇంటి దాకా పోయినావా, ఇక్కడ దాకా పోయినావు నువ్వు? బండి ఎక్కడ దాకా పోయింది మొత్తం చూపిస్తాడంట. బండి ఎక్కడ దాకా పోయింది మొత్తం చూపిస్తా అంటుండు. సో గైస్ ఫైనల్ అయితే ఇక బండి దొరికిపోయింది అన్నట్టే. ఇక బబ్బు వాడు రేపు ఖుషి అయిపోతాడు. ఏమైంది రాంగ్ రూట్ కొడుతున్నావు? ఏమో ముందట అంట, ముందట. సో గైస్ బండి అయితే దొరుకుకోవాలా. ఎక్కడ వరకు రైట్ అంట. వాళ్ళు వచ్చిరా ఇంకా చూడు. ఇల్లు చూసినావా? ఎవరు పోతురు? పోనీ ఇక్కడ వరకా? రోడ్ ఏంటా? ఏడ వరకు ఉంది రోడ్డు? కనిపించినాడు సో గైస్ ఇక్కడ దాకా వచ్చిందా? చూద్దాం. సో గైస్ ఇక్కడ వరకు వచ్చిందంట. ఏమైంది? వచ్చినా బండి తీసుకొని ఆడేమో బగాయిపోయి ఆ బండి వెళ్ళిపోయి, మన చిన్న బండి కదా మనకు రాలేదు, ఇక్కడనే ఎక్కిపోయింది బండి. ఆ బండి వెళ్ళిపోయింది. అది కొంచెం నడుచుకుంటా నువ్వు మొత్తం అది డెడ్ ఎండ్ ఇంకా ఏమైనా ఉందా? ఏడ వరకు వేరే రూట్ ఏమి లేదా మనకు? ఆ రూట్ పోదాం దా. నేను అట్లా వచ్చేసి ఆడ పికప్ అక్కడ పికప్ చేసుకోవచ్చా మీరు? నువ్వు ఇది పెట్టుకో. మీరు అట్లా వచ్చారు, మీరు ఇద్దరు అట్లా వచ్చారు. ఇది తీసుకో, నేను ఇట్లా వస్తా. నువ్వు ఒక పని చేయకు, ఆగం కాదు. ఆ బండి మిస్ అయితే కష్టం కాదు. అరే ఏడ పోదన్నా దొరుకుతుంది. ఏడ పోతున్నా బండి వేసుకుని హైదరాబాద్ ఒక బండి ఉంది. అది బండ్లు పోతున్నాయా? వీళ్ళు కూడా ఆగిపోయారు. రోడ్ లేదన్నా? లేదు రోడ్ లేదు, ఈడ వరకే అంట. Get the lowest prices on women's branded watches. Shop now. అట్లాంటి 10 బండ్లు ఉన్నాయంటే దొరకవు. ఒకటే బండి ఉంది. అది రోడ్ బాగాలేసరికి మనోడు పోలే. నువ్వు డైరెక్ట్ వెళ్ళిపోతుండే, బండి పెట్టేసానా? నువ్వు డైరెక్ట్ పట్టుకుపెడుతుండే, ఎందుకు పట్టుకోలేను? చేస్తే మళ్ళీ ఎవరు వాళ్ళు ఏం చేస్తారు బ్రో? అట్లీస్ట్ నువ్వు ముందటికెళ్ళి ఫేస్ అయినా చేస్తే బాగుంటుండే. ఇక్కడనే ఉంటాడు, ఏడుండడు. ఈడ వరకు వచ్చిందంటే ఏది రూట్ ఏది? వాళ్ళు ఇట్లా వచ్చారు.
ఈ ఏరియాలో ఎత్తుకుతే దొరికిపోతాడు. మనోడు కొంచెం జర్రా పట్టుకుని అయిపోతుండే. అదే అప్పుడే వచ్చేసి అయిపోతుంది. అరే అప్పుడే పట్టుకోవాలి ఆయన. ఇట్లా దారి ఉంది కదా, ఇట్లా దీంట్లో వచ్చింది రైట్ లెఫ్ట్ ఇట్లా దారి ఉందా? ఇట్లా దారి ఉంది. ఇంకా అది చాలా దూరం ఉంది. చిల్కా నగర్ ఉప్పల్ వెళ్తే దారి ఉంది. రాడు పోనీదా పోనీ. ఆడ ఇక్కడ లోకల్నే ఉండాలా ఉండే. ఏం రూట్ వస్తుంది వీడికెళ్ళి? ఏం రూట్ వస్తుంది వీడికెళ్ళి? చిల్కా నగర్ వస్తుందా? ఈ అపార్ట్మెంట్ దేని ఏమి మీకు కరెక్ట్ ఏ టైం కనిపించాను? 12:15, 12:30. వైజ్ బండి అయితే ఉంటే ఈ ఏరియాలోనే ఉంటుంది. ఆపు ఒకసారి ఆపు అలా ఒకసారి గ్రీన్ కలర్ బండి అది కాదు. నడు ముందే కూర్చో అది కాదు. గ్రీన్ కలర్ బండి కనిపిస్తాయి ఎంతో అది. నడుపోండి. నాకేం ఈ రూట్ ఏమొస్తుంది? వీడికి లాగు ఈ గల్లీలోనే తిరగాల. ఏడ పనులు ఉంటాయి? ఏమవుతు ఇదేమొస్తా ఆయన చూపిద్దాం ఒకసారి ఆపు ఈ అన్నా చూసిన. అరే ఆ పోనీ ఆయనకు ఫుల్ ఫోటో చూపిస్తే. భగవాన్ బండిది ఫోటో ఉందా నీ బండిదా? भाई हिंदी तेलुगु भाई गाड़ी अब थोड़ी देर पहले ऐसा नहीं देखे ऐसा रूट क्या आता है? यहाँ तो नहीं है। ये गए तो क्या था? बस्सी में घुसते జాగే 2-3 days అవుతుంది. ఇప్పుడు దాకా కనిపించలే. भैया ऐसा रूट है कहते ना? మళ్ళీ ఏం చేస్తాం? ఇప్పుడు కొంచెంసేపు అవుతుంది బండి అంటే బండి కొట్టేటోళ్ళు ఉంటారంట లోపల. చీకట్లో ఇంటి దగ్గర మనం మంచిగా ఉండదు. పొద్దున పూట చెప్తే మంచిగా ఉంటుంది. పొద్దున అవుతామా? ఎందుకంటే చీకట్లో ఇంట్లో కాడికి పోయినామనుకో మళ్ళీ ఏమన్నా. మనం ఏమి ఇంటి దాకా కాదు, మనం తిరుగుదాం అంటే అంటున్నా. వాళ్ళు మీదికైనా పోదాం. నువ్వు బండి పెట్టే బండి వస్తుందా? अरे अरे బండి ఎక్కుతా. అరే 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 ఇప్పుడు ఈ దారి ఎటు పోతుంది? పొద్దున ఈ పాష్ ఏరియా ఉంది సార్. అన్నీ ఎత్తుకాల ఎత్తుకుతే ఇది మా పాష్ ఏరియా ఉంది, ఇక్కడ ఉండదు.
గైస్ ఇది ఈ ఏరియా వచ్చేసి ఏంది, ఇది ఏం చిల్కన కదా. సో గైస్ బబ్బువారి మండి ఈ ఏరియాలోనే, ఈ సరౌండింగ్ లోనే ఉంది. సో ఎవరికైనా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పండి. రేపు నేను ఈ వీడియో అయితే పెడతాను. వెళ్ళిపోదామా, పోదామా ఇంటికి? మనం ఆ రూట్ పోవాలంటే మళ్ళీ ఆడికి పోవాలా? సో గైస్ ఈ ఏరియాలోనే ఉంది ఇవన్నీ, మొత్తం రోడ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఈ ఏరియా మొత్తం. రోడ్ మొత్తం రోడ్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు మనకు రోడ్ వస్తుంది, ఇది ఏం రోడ్ వస్తుంది ఇడికి పోతే? ఇదా? అన్ని రోడ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అరే మనం ఈడ వరకు వచ్చినాము విన్నర్, ఈ సరౌండింగ్ లోనే ఉంటది. ఈడ దాకా అంటే వాడు ఇంత స్పెసిఫిక్ గా ఇటే వచ్చిందంటే వానికి ఈ రూట్ తెలుసు ఉంటే ఇటే ఉండాలా. ఈ రూట్ పోయేటోడు ఉంటే వాడు అట్లా స్ట్రైట్ వెళ్ళిపోయేటోడు, కానీ ఇట్లా వచ్చిందంటే ఇదే రూట్, ఈ ఏరియాలోనే ఉన్నాడు వాడు. సో గైస్ ఈ రూట్ అన్నమాట. సో ఈ ఏరియాలోనే ఉంది బండి. సో ఎందుకంటే ఇట్లా పోయిందంట మనోడు. అరే పొద్దున ఎత్తుకుదామా? పొద్దున రావాలన్నా ఈ టైంలో రావాలా మంచిగా. అరే సన్నీరా దొంగ అనుకోగలదా? మనకు దొంగ అనుకోగలదా? ఏ మంచి అపార్ట్మెంట్ లో వాళ్ళు ఎందుకు చేస్తారు బా? ఇంకో దమ్ కొట్టే బ్యాట్, గజ్జాయి కొట్టే బ్యాచే చేస్తారు. మా డాడీ బండి అట్లా దొంగతనం చేశారు. దొంగ దొరికిండు, బండి దొరకలే కండి మా డాడీ. అట్లేంది ఆడు మొత్తం ఇట్లానే అంటారు సేమ్. ఏంది బండి ఏమైంది? వాళ్ళ బండి కొడితే చెప్పాలి. స్క్రాప్ లో దొంగ దొరికిన బండి దొరకలేదు. మళ్ళా స్క్రాప్ లాభం, మొత్తం స్క్రాప్ లాభం వేసినాక ఏం లాభం? ఎట్లాంటి ఉంటారో తెలుసా వాళ్ళు? మనం ఇచ్చే ట్రీట్మెంట్ మనం చేద్దాం బ్రో. ఫస్ట్ బండి అయితే దొరకపోయినా ఆడ పోదాం. దానికి ఒక జిపిఆర్ఎస్ ఉన్నా అయిపోతుండే, హైలైట్ అవుతుండే మనకు. జిపిఆర్ఎస్ ఉండే, వన్ జిపిఆర్ఎస్ ఉంటే వాడు ఏ గల్లీ తిరిగిండు. నా బండి ఇంటికి తీసుకుపోయినావు, నాకు అప్పుడే వాడు ఆడి బండి పోయింది, నా బండి కొట్టేసిన. నాకు భయం కూర్చొని గమ్మన జీపీఎస్ బుక్ చేసింది. నేను ఏమంటున్నా, అదే జిపిఆర్ఎస్ బండికి ఉంటే వాడు ఏడేడా తిరుగుతుండు, అన్ని తెలుస్తుండే. సో గైస్ వీలైనంత వరకు బండికి అంతగానం పెడతాం, జిపిఆర్ఎస్ పెట్టుకోవాలా బెస్ట్. ఎంత అది ఎంత బెస్ట్ అందరూ పెట్టుకోవాలి. అది బండి ఏడుంది తెలిసిపోతుంది. కంపెనీ నుంచి ఇవ్వాలా, కాలం ఎట్లా అది అట్లా ఇవ్వాలా. సో బొబ్బు గాని బండి ఇటే ఎన్నో ఉంది. సో మనోడు పట్టుకునేమో అనుకున్నా నేను. లేదు దొరుకుతుంది బండి ఏడవ. సో గైస్ ఈ నాచారం సైడే షేర్. సో గైస్ ఖచ్చితంగా ఎవరికైనా మనకు అనిపిస్తే ఖచ్చితంగా చెప్పండి. అటు రూటా మనోడు పోతాడంట. సో నీకేమన్నా అనిపించింది అనుకో మళ్ళీ ఒకసారి చెప్పు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఏం చేసాం పొద్దున్న చెప్పుకోవాలా బండి చెప్పి ఉరికొచ్చినా. ఓకే సార్ థ్యాంక్ యూ. నేను బండి దొరికింది అనుకున్నా. నేను ఫస్ట్ ఏం చేసినా మనోడు చెప్పలే కదా, బండి దొరకలే మనకు గుట్టిగా మనకి ఇట్లా తిప్పుతురు. ఇప్పుడు గంగు వాళ్ళకి కాచిగూడలో తిప్పిరు, కాచిగూడ అమీర్పేట ఎట్లా తిప్పిరో అట్లా తిప్పుతుండేమో అనుకున్నాను.